హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే వెల్డింగ్ జాయింట్స్కి సంబంధించి ఫార్ములాస్ ఏంటుంటాయి అన్నది మనం నేర్చుకున్నాం కదండి. ఈ రోజు వీడియోలో మనం ప్రాబ్లం అన్నది ఏంటన్నది నేర్చుకుందాం. సో ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లంలో నేను ఏంటంటే 8 మార్క్స్కి బేస్ చేసుకొని చెప్తున్నానండి. సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే కాంబినేషన్ వెల్డింగ్ జాయింట్కి స్ట్రెంగ్త్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం ఈ రోజు వీడియోలో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాది ఏంటంటే యూట్యూబ్కి వచ్చి 5 years అన్నది కంప్లీట్ అన్నది అయిపోతుంది. సో నా టార్గెట్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏదైతే ఉందో సో 1 lakh అన్నది రీచ్ అవ్వాలన్నది నా గోల్గా నేను పెట్టుకున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే a plate 150 mm wide and 12.5 mm thick is lapped over and welded to a gas plate, and determine the minimum length of the 8 mm side fillet weld that will be necessary if the plate is subjected to an axial stress of 160 Newton per mm square. Take an allowable shearing stress through the throat of the weld as 120 Newton per mm square. దీనికి సంబంధించి మనకి డయాగ్రామ్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చేసారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది ప్రాబ్లం అన్నది చేస్తున్నప్పుడు డేటా ఏమి ఇచ్చాడు అన్నది ఫస్ట్ మనం రాసుకోవాలి. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చేసాడు కాబట్టి మనకి ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు ఇది కాంబినేషన్ ఆఫ్ వెల్డింగ్ జాయింట్స్ అని. ట్రాన్స్ఫర్ అండ్ ప్యారలల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం గివెన్ డేటా అన్నది రాసుకుందామండి. సో గివెన్ డేటాలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? 150 mm వైడ్ అన్నది ఇచ్చాడు, అంటే విడ్త్ ఆఫ్ ది ప్లేట్. ఓకేనండి, చాలామంది వైడ్ అన్నారు కదా, సో వైడ్ అనేసి రాసేసి నార్మల్ వాల్యూ అన్నది రాసేస్తారు. లేదండి, ఫైనల్ ఎగ్జామ్లో ఇది ప్రజెంటేషన్ స్కిల్స్ అనమాట. సో విడ్త్ ఆఫ్ ప్లేట్, సో విడ్త్ ఆఫ్ ప్లేట్ బి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి మనకి? 150 mm. అండ్ దెన్ థిక్నెస్, సో థిక్నెస్ ఆఫ్ ప్లేట్, సో థిక్నెస్ ఆఫ్ ప్లేట్ స్మాల్ టీ ఈక్వల్ టు 12.5 mm. యూనిట్స్ కంపల్సరీగా రాయాలి అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ది 8 mm సైడ్ ఫిల్లెట్ వెల్డ్ అన్నది అన్నారు. సో 8 mm అన్నది సైజ్ ఆఫ్ ది వెల్డ్ అండి. సో సైజ్ ఆఫ్ ది వెల్డ్ ఎస్ ఈక్వల్ టు మనకి 8 mm అన్నది ఇచ్చాడు. సో యాక్సియల్ స్ట్రెస్ అన్నది on plate is sigma t equal to 160 Newton per mm square. And then take the allowable shearing stress. Okay, allowable shearing stress tau equal to మనకి 120 Newton per mm square అనేది ఇచ్చాడు. సో మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మినిమం లెంత్ ఆఫ్ ది జాయింట్, అంటే మినిమం లెంత్ అన్నది ఈ లెంత్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే మనం రాసుకోవాలి. మినిమం లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఎల్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి డయాగ్రామ్లో పి అని ఇచ్చాడు, కానీ అంటే స్ట్రెంగ్త్ అంటే లోడ్ అన్నది ఎంత అన్నది మనకి ఇవ్వలేదు ఇక్కడ. సో లోడ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం లోడ్ ఆఫ్ ది జాయింట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. లోడ్ ఆన్ ది జాయింట్ ఈక్వల్ టు సిగ్మా టీ ఇంటూ బి ఇంటూ టీ.
ఓకేనండి, ఇది ఫార్ములా సిగ్మా టీ బి ఇంటూ టీ. సిగ్మా టీ అంటే మనకి ఎంత ఇచ్చాడు 160 ఇంటూ బి అంటే 150, థిక్నెస్ ఎంత ఇచ్చాడండి 12.5. మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేద్దాం. సో 160 ఇంటూ 150 ఇంటూ 12.5. సో మనకి ఎంత వచ్చింది అంటే ఆన్సర్ ఈఎన్జి ప్రెస్ చేస్తే 300 ఇంటూ 10 క్యూబ్, 300 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ ది జాయింట్ అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ది జాయింట్కి మనకి ఫార్ములా ఏంటండి, థ్రోట్ ఏరియా ఇంటూ అలౌబుల్ షియర్ స్ట్రెస్. సో ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూస్తే మనకి ఎంత ఉంది, డబల్ ఉంది కదా. సో డబల్ ఉంది అంటే మనకి ఏంటో వస్తుంది, మనకి 2 ఇంటూ 0.707 LS ఇంటూ టౌ అన్నది వస్తుంది. ఫార్ములా అదే కదా. సో 0.072 అంటే మనకి మళ్ళీ 1.414 LS ఇంటూ టౌ. సో 1.4 S అంటే 8 అండ్ టౌ అంటే మనకి ఎంత ఇచ్చాడు 120. సో ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం దాన్ని మనం. 1.414 ఇంటూ 8 ఇంటూ 120. సో ఎంత వచ్చిందండి మనకి 1357.44 L. L అన్నది రాసుకోవాలి, 1357.44 L. ఓకే, సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ అన్నవి వచ్చాయి. ఏంటంటే అది లోడ్ ఆన్ జాయింట్, లోడ్ ఆన్ ది జాయింట్ ఎంత వచ్చింది మనకి 300 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్ అన్నది ఒక వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఏంటి, స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్ మనకి ఎంత వచ్చిందండి 1357.44 L అన్నది వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని నేను ఈక్వల్ చేస్తున్నాను అనమాట. అంటే 1 2 ఈక్వేషన్స్ని ఈక్వేటింగ్ above equation with. సో ఏంటి చేయాలి, సో నేను ఈక్వేటింగ్ అన్నది చేస్తాను. సో 1357.44 L ఈక్వల్ టు 300 ఇంటూ 10 క్యూబ్. నాకు ఇప్పుడు L అన్నది కావాలి. సో ఓకే, L అన్నది కావాలి అంటే ఏమవుతుంది 300 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 1357.44. క్యాలిక్యులేట్ చేద్దాం. డివైడెడ్ బై 1357.44. సో ఎంత వచ్చిందండి మనకి 221 అన్నది వచ్చింది. సో ఇదంతా కూడా మనకి mm. సో L అన్నది ఎంత వచ్చింది మనకి 221 mm అనమాట. బట్ మనకి ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఎక్సెస్ లెంత్ అన్నది మనం వదులుతూ ఉంటాం. ప్రాక్టికల్ ఈ పార్టీ మీకు ప్రాక్టికల్ అయ్యే ఉంటుంది కదా. సో ప్రాక్టికల్ చేసేటప్పుడు కూడా మనకి వెల్డింగ్ అన్నది చేస్తున్నప్పుడు కొంచెం ఏరియా అన్నది కన్జప్షన్ అన్నది జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే వెల్డింగ్ రన్ అంటే రన్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దానికి ఒక ఫ్యాక్టర్ అన్నది యాడ్ చేయాలి. సో దాన్ని మనం ఎలా యాడ్ చేస్తామంటే జస్ట్ ఈ 221కి 15ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే స్టాపింగ్ ఆఫ్ వెల్డ్ రన్ అనమాట. అంటే స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ది వెల్డింగ్ రన్ కోసం అని మనం 15 mmని మనం యాడ్ చేయాలి. కన్సిడరింగ్ ద allowance for starting and stopping of well run. అంటే ఇక్కడ వరకు చేసి వదిలేస్తే మార్క్స్ అన్నవి ఫుల్గా రావండి. సో ఈ సెంటెన్స్ అన్నది
పడాలన్నమాట. ఈ సెంటెన్స్ అన్నది పడి మనకేంటంటే L = 221 + 15 అన్నది యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి 236 అన్నది వస్తుంది. సో ఇలా మనకి L = 236 mm అన్నది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం చేయాలి, మొత్తం మనం వాల్యూస్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇవన్నీ మనం రిజల్ట్లో అన్నది కంపల్సరీగా రాయాలి. అప్పుడు మనకి ఏంటంటే ప్రజెంటేషన్ అన్నది ఎపీరియన్స్ అన్నది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఏది ఫైండ్ అవుట్ చేసాము, లోడ్ ఆన్ జాయింట్. లోడ్ ఆన్ జాయింట్ ఎంత ఫైండ్ అవుట్ చేసామండి, 300 × 10⁻³ న్యూటన్స్. అండ్ సెకండ్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ జాయింట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేసాము, 1357.44 L. నెక్స్ట్ థర్డ్ వన్, లెంత్ ఆఫ్ ది జాయింట్ ఎంత ఫైండ్ అవుట్ చేసాము, లెంత్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఫైండ్ అవుట్ చేసాము, L = 221.1. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్త్ వన్, లెంత్ ఆఫ్ ది ప్లేట్ విత్ అలవెన్సెస్ ఎంతండి, అలవెన్సెస్తో కలిపి మనకి L = 236 mm అన్నది వచ్చింది. సో ఇలా మనం ప్రాబ్లం అన్నది చేయాలి. సో చాలా సింపుల్ కదండి. ఇక్కడ L అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసామన్నది చూసారు కదా. సో ఇలా మనం ప్రాబ్లమ్ని నీట్గా అపియర్ అన్నది చేసుకోవాలన్నమాట. చూడండి ఫుల్గా. సో ఇక్కడ ప్రాబ్లము, ఇక్కడ డయాగ్రామ్, నెక్స్ట్ గివెన్ డేటా. సో నెక్స్ట్ పక్కన నుంచి మనం చేసిందంతా ఇలా మనం నీట్గా కనిపిస్తే దీనికి ఇలా 8 మార్క్స్ అన్నవి ఇస్తారండి. కానీ ఈ ప్రాబ్లమ్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీగా ఈ మోడల్ అయితే వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో నెక్స్ట్ మోడల్ అనేది నేర్చుకుందాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.